వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చీటికి మాటికి లేచిన నోళ్లు ఇప్పుడు ఎందుకు లేవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు రోజా గారు. తొక్కిసలాటకు కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా నిలదీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని. మరి పవన్ సార్ ఏమంటాడు? పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. ఓకే, మరి ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏమంటాడు? బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అయితే ఇప్పుడు మీరేమంటారు? మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్ లో ఎక్కట్లేదు? వాళ్ళు చుట్టాలు కదా మేడం, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను. అదేంది మేడం, డిఎస్పీని గోశాల ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు కదా, ఇంకా ఏం చేయమంటారు వాళ్ళని? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ కావడానికి ఏముంది మేడం, సింపుల్ గా క్షమాపణ చెప్పేశాడు కదా. నేను క్షమాపణ చెప్పాను మీరెందుకు చెప్పాలని అడుగుతాడు. వాళ్ళ చేత కూడా చెప్పించాడు కదా. క్షమాపణలు కాదు, మరి ఏం చేయమంటారు మేడం వాళ్ళని? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అట్టా అంటే ఎట్టా కుదరద్దు మేడం, కావాలంటే ఇంకో కానిస్టేబుల్ నో హోమ్ గార్డ్ నో సస్పెండ్ చేయమంటారా చెప్పండి, చేసేస్తారు. ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడావు. అవును అన్నాడు, పవన్ అన్నయ్య అన్నాడంటే చేసి తీరుతాడు అంతే. ఈ రోజు చైర్మన్ అడిషనల్ ఈఓ ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? వాళ్ళ తోలు తీయడం గాని తాట తీయడం గాని అంత ఈజీ కాదనే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాడు. ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా చిన్నమ్మ ఎవరు మేడం? పురంధేశ్వరి గారు. ఓ ఆ చిన్నమ్మ ఆవిడేం చేసింది మేడం? 6 మంది హిందువులు చనిపోతే 60 మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు. బాబు గారు చిన్నమ్మ ఒకరికొకరు చుట్టాలు కదా మేడం, అందుకే ఆమె నోట్లోంచి మాట్లాడాలి. ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు. మీరు మరీ చిన్నమ్మని అంతగా మొహమాట పెట్టేయడం ఏం బాగలేదు మేడం. అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం. అప్పుడంటే కాస్తంత అడావిడి చేశారు, ఇప్పుడైతే సైలెంట్ అయిపోయారు. వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ? పురంధేశ్వరి గారు అదంతా కాదు, ఇప్పుడు చిన్నమ్మని ఏం చేయమంటారు? డిమాండ్ చేయరా? ఏం డిమాండ్ చేయమంటారు? మోడీ గారికి చెప్పండి. ఏం చెప్పాలి మేడం మోడీ గారికి? ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి. ఇది మరీ బాగుంది మేడం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నమ్మ చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేసేవాళ్ళు. ఇప్పుడు బావగారి ప్రభుత్వం కదా, తొక్కిసలాట అయితే ఏంది, భక్తులు చనిపోతే ఏంది, వరదల్లో ఎవరైనా కొట్టుకోపోతే ఏంది, చిన్నమ్మకి ఇంక వేరే పనులు ఏమి ఉండవా ఏందా? భలే వాళ్ళు మేడం మీరు.